అభివృద్ధి చెందుతా ఉన్నారు. పేదల పక్షాన ఉంటా అని చెప్పేసి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకొని మరి విద్య, వైద్యం, ఉపాధి రాజ్యాంగం ద్వారా కనీస సదుపాయాలైనటువంటి కూడు, గుడ్డ, విద్య, వైద్యం, సదుపాయాలు ప్రతి పేదవాడికి అందాలని మేము సమతా సైనిక్ దళ ద్వారా, సమతా ఫౌండేషన్ ద్వారా కష్టపడతా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే. సేమ్ అదే కోవలో ఇప్పుడు మన కవితక్క గారు కూడా సామాజిక న్యాయంతో అందరికీ విద్యను అందించాలని, అందరికీ వైద్యాన్ని అందించాలని, ప్రతి రైతును కాపాడుకోవాలని, మహిళలందరికీ సమాన హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క భావనతోటి వచ్చినందుకు మేము సమతా సైనిక్ దళ తరఫున పూర్తి మద్దతు ప్రకటించి ఈరోజు ఇక్కడికి మనం పిలువనంపుకోవడం జరిగింది. మా యొక్క పిలువగానే మా యొక్క పిలుపుని మన్నించి ఎంతో శ్రమతోటి ఇక్కడికి వచ్చినందుకు అక్కగారికి, అదేవిధంగా మీరందరూ మరి నా యొక్క మంచితనాన్నో కష్టాన్నో ఏదిన్నో మీరు చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినందుకు ప్రతి తల్లికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తు కోసం మీ కడుపుల బిడ్డలాగా మెదులుతా అక్కగారి మాకు ఇంతకుముందు ఎవరి గాడ్ ఫాదర్ లేరు. అక్కడ ఇప్పుడు మాకు గాడ్ మదర్గా తమ్ముడా నేను మీకున్నాను, మీరు పని చేయండి, మంచి చేద్దామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించండి. మీ కడుపుల బిడ్డలాగా మెదులుతా ప్రతి కష్టానికి మీ అందు ఉంటా, మీ కుటుంబ సభ్యునిగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నా అభిమానాన్ని మరి మీరు చూరగొని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అక్క గారు. జై తెలంగాణ. జై తెలంగాణ. టైం లేదు, నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పుకుందాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఎన్టీపీసీ ఏరియాలో మేడిపల్లి సెంటర్లో ఇవాళ జెండా గద్దను ఏర్పాటు చేసుకొని జెండా పండుగను చేసుకుంటా ఉన్నాం. మరి జెండా పండుగను ఎందుకు అంటున్నామంటే ఏ జెండా అయితే ప్రజల కష్టాలు తెలుస్తుందో ఆ జెండా ఇనాగ్రేషన్ అన్న, ఆ జెండాను మనం ఏం చేస్తున్నామన్నా అది పండుగ కిందనే కావాలి. మరి కనీసం కష్టాలు తీరాలి అంటే ఆ కష్టాలు అర్థం కావాలి. మొదలు ఇవాళ తమ్ముడు దుర్గం నగేష్ కానీ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా సమతా సైనిక్ దళ పేరుతోని కంప్లీట్గా అణగారిన వర్గాల మధ్యలో పనిచేసేటటువంటి వ్యక్తి. వారికి కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు. మరి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ ఎన్టీపీసీ ఉంటారు. అన్ని రాష్ట్రాలకి వస్తారు, అన్ని భాషలు మాట్లాడటం ఉంటారు, అన్ని రకాల మంది మీరు చూస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా మనం ఆదరిస్తున్నాం, కానీ మన బతుకులు అయితే మారతలేదు. ఈ ఎన్టీపీసీ చుట్టుపక్కల చాలా మనకు మంచి మంచి వాళ్ళు పథకాలు ఇవ్వాలి, పరిష్కారాలు చూపించాలి. కానీ ఇక్కడ డబ్బు సంపాదించి ఎన్టీపీసీ కరెంటు కూడా బయటకు పోతుంది పోనీ, కానీ మన వాట మనకు రావాలి. మరి ఇక్కడ బొగ్గును వాడుతున్నందుకు, ఇక్కడ గోదావరి నీళ్ళని వాడుతున్నందుకు కనీసం ఇక్కడ కాలనీలలో మంచిగా చేసేటటువంటి పరిస్థితి చేయాలి. కానీ అది కూడా జరుగుతుంది.